ఇర్మీయా 20వ అధ్యాయము. ఇర్మీయా ఆ ప్రవచనములను పలుకగా, యెహోవా మందిరములో పెద్ద నాయకుడును ఇమ్మేరు కుమారుడునగు పషూరను యాజకుడు విని ప్రవక్తైన ఇర్మీయాను కొట్టి, యెహోవా మందిరమందున్న బెన్యామీను మీది గుమ్మమునొద్ద నుండు బొండలో అతనిని వేయించెను. మరునాడు పషూరు ఇర్మీయాను బొండలో నుండి విడిపింపగా, ఇర్మీయా అతనితో ఇట్లనెను, యెహోవా నీకు పషూరను పేరు పెట్టాడు, కానీ మాగోర్ మిస్సాబీబ్ అని నీకు పేరు పెట్టును. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నీకును నీ స్నేహితులకందరికీ నీవే భయకారణముగా నుండునట్లు చేయుచున్నాను. నీవు చూచుచుండగా వారు తమ శత్రువుల ఖడ్గము చేత కూలెదరు, మరియు యూదా వారినందరినీ బబులోను రాజు చేతికి అప్పగింతును. అతడు వారిని చెరపట్టి బబులోనునకు తీసుకొని పోవును, ఖడ్గము చేత వారిని హతము చేయును. ఈ పట్టణములోని ఐశ్వర్యమంతయు, దానికి వచ్చిన లాభమంతయు, దాని అమూల్య వస్తువులన్నీయు, యూదారాజుల నిధులన్నీయు నేను అప్పగింతును. వారి శత్రువుల చేతికే వాటిని అప్పగింతును. శత్రువులు వాటిని దోచుకొని పట్టుకొని బబులోనునకు తీసుకొని పోవుదురు. పషూరు, నీవును నీ ఇంట నివసించు వారందరూ చెరలోనికి పోవుదురు. నీవు ప్రవచనముల చేత మోసపుచ్చిన నీ స్నేహితులందరూ బబులోనునకు వచ్చెదరు. అక్కడనే చనిపోయెదరు, అక్కడనే పాతిపెట్టబడెదరు. యెహోవా, నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడి తిని, నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి. నేను దినమెల్లా నవ్వుల పాలైతిని. అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. ఏలయనగా నేను పలుకునప్పుడెల్లా బలాత్కారము జరుగుచున్నది, దోపుడు జరుగుచున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చెను. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువాయెను. ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకొంటినా, అది నా హృదయములో అగ్నివలె మండుచు నా ఎముకలలోనే మూయబడి ఉన్నట్లున్నది. నేను ఓర్చి విసిగియున్నాను, చెప్పక మానలేదు. నలుదిక్కుల భయము అని అనేకులు గుసగుసలాడగా వింటిని. వారు దుర్మార్గుడని మీరు చాటించిన ఎడల మేమును చాటింతుమందురు. అతడు ఒకవేళ చిక్కుపడును, అప్పుడు మనం అతని పట్టుకొని అతని మీద పగ తీర్చుకొందామని చెప్పుకొనుచు, నాకు స్నేహితులైన వారందరూ నేను పడిపోగా చూడవలెనని కనిపెట్టుకొని ఉన్నారు. అయితే పరాక్రమము గల శూరుని వలె యెహోవా నాకు తోడయున్నాడు. నన్ను హింసించువారు నన్ను గెలువక తొట్టిల్లుదురు. వారు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడుదురు. వారెన్నడూను మరువబడని నిత్యావమానము పొందుదురు. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీతిమంతులను పరిశోధించువాడవు నీవే. అంతరింద్రియములను హృదయమును చూచువాడవు నీవే. నా వ్యాజ్యమును నీకే అప్పగించుచున్నాను. నీవు వారికి చేయు ప్రతిదండన నేను చూతునుగాక. యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి. దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు. నేను పుట్టిన దినము శపింపబడునుగాక. నా తల్లి నన్ను కనిన దినము శుభదినమని అనబడకుండునుగాక. నీకు మగపిల్ల పుట్టెనని నా తండ్రికి వర్తమానము తెచ్చి అతనికి అధిక సంతోషము పుట్టించినవాడు శాపగ్రస్తుడగునుగాక. నా తల్లి నాకు సమాధిగా నుండి ఆమె ఎల్లప్పుడూ గర్భవతిగా నుండునట్లు అతడు గర్భంలోనే నన్ను చంపలేదు గనుక యెహోవా ఏమాత్రమును సంతాపము లేక నశింపజేసిన పట్టణముల వలె ఆ మనుష్యుడు ఉండునుగాక. ఉదయమున ఆర్తధ్వనిని, మధ్యాహ్న కాలమందు యుద్ధధ్వనిని అతడు వినుగాక. కష్టమును దుఃఖమును చూచుటకై నా దినములు అవమానముతో గతించిపోవునట్లు నేనేలా గర్భంలో నుండి వెడలి తిని